విమానం విషాదానికి గురి చేసింది భయ్య. ప్రయాణం ప్రమాదానికి గురి చేసింది. గాలిలో ఎగసి ప్రయాణం చేయాల్సిన వాళ్ళు గాలితో కలిసి ప్రాణాలు విడిచి ప్రయాణం చేశారు. ఇది టెక్నికల్ ఇష్యూ లేకపోతే కావాలని చేసిన ఇష్యూనా తెలియదు, కానీ నిజంగా గాలిలో ప్రయాణం కాస్త గాలిలో ప్రాణాలను తీసుకుపోయింది భయ్య. ఫ్లైట్ కాస్త ప్లేట్ ఫిరాయించింది భయ్య. 241 మంది ప్రాణాలని బలి తీసుకోవడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ పోవాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్, అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. సడన్గా అనుకోకుండా అప్పుడే టేక్ ఆఫ్ అయిపోయి ప్రమాదానికి గురి కావడం జరిగింది. అందులో 241 మంది చనిపోయి ఒక్కడు మాత్రమే మృత్యుంజయులుగా బ్రతకడం జరిగిందని చెప్పాలి. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రయాణంలో భయ్య 165 మంది భారతీయులు ఉన్నారు, 53 మంది బ్రిటన్ వాళ్ళు ఉన్నారు, ఒక్కరు పోర్చు వాళ్ళు ఉన్నారు, మరొకరు కెనడా వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు ఎక్కడో ఎవడో చేసిన తప్పుకు భయ్య అమాయకులు బలి కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఇలాంటి సంఘటన అని చెప్పాలి. నిజంగా తప్పు ఎవడు ఎక్కడ ఎలా జరిగిందో తెలియదు, టెక్నికల్ ఇష్యూనో తెలియదు, కానీ అమాయకులైన ప్రయాణికులు మాత్రం నిజంగా ఈరోజు ప్రాణాలు బలి కావాల్సి వస్తుందని చెప్పాలి. ఒకే ఒక్కడు నిజంగా అదృష్టవంతుడు అని చెప్పాలి భయ్య. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయని చెప్పాలి మనోనికి. అంబులెన్స్ వైపు పరిగెత్తుతూ ఆ ప్రమాదం తర్వాత నిజంగా బతికి బట్టగట్టినని చెప్పాలి. అతని బ్రదర్ కూడా అందులోనే ఉండి మరణించడం జరిగిందంటే నిజంగా అంత అల్లకల్లోలం ఆగం నిజంగా అయోమయం జరిగిపోయిందని చెప్పొచ్చు. అసలు ఆ శిథిల వ్యవస్థలో పడి ఉన్న శవాలు కావచ్చు మొత్తం కాలిపోయి అసలు గుర్తుపట్టరాని అంత చిక్కని వ్యవస్థలు మాత్రం ఆ ఫ్లైట్ మాత్రం అనుకోని కారణంగా అనువన్యకారుల వల్ల టెక్నాలజీ మరి మిస్టేకా, టెక్నాలజీ ప్రాబ్లమా, లేకపోతే ఏం ప్రాబ్లం జరిగిందో ఎవరు తెలియదు భయ్య. కానీ పాపం నిండు ప్రాణాలు, 241 మంది జీవితాలు, ఎంతోమంది సెటిల్డ్ లైఫ్లు, ఎంతోమంది కుటుంబాలు. మన ఈ యొక్క ప్రమాదంలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పేసి టాటా గ్రూప్ వాళ్ళు మాత్రం అనౌన్స్ అనేది చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళకి మాత్రం ఫుల్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి సంబంధించిన ఖర్చులన్నీ మేమే భరిస్తామని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రాదు భయ్య. నిజంగా ఈ ప్రమాదం మాత్రం అసలు పైసలతో కానీ దేంతో కానీ వెలకట్టలేనని చెప్పాలి. నిజంగా చాలామంది గొప్పవారి జీవితాలు అందులో నాశనం అయిపోయాయి. ఒక్క మిస్టేక్ వల్ల మాత్రం ఇది చాలామంది కుటుంబాల మీద ఎఫెక్ట్ పడిందని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడో ఎవడో చేసిన తప్పుకు భయ్య అమాయకులు బలి కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఇలాంటి సంఘటన అని చెప్పాలి. నిజంగా తప్పు ఎవడు ఎక్కడ ఎలా జరిగిందో తెలియదు, టెక్నికల్ ఇష్యూనో తెలియదు, కానీ అమాయకులైన ప్రయాణికులు మాత్రం నిజంగా ఈరోజు ప్రాణాలు బలి కావాల్సి వస్తుందని చెప్పాలి. ఇది చాలా బాధాకరమైన విషయము, ఏం చేయలేని పరిస్థితి. చూస్తూనే ఉండండి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.